కలర్ ఫోటో, ఒక బేబీ వంటి సినిమాల్ని మనకు అందించినటువంటి మా నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పెద్ద ఫ్యాన్. ఐ థింక్ ఏదో ఒక రోజు నా కెరియర్లో మీ అందరితో ఒక గొప్ప పాటలు చేయించుకునే అవకాశం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అంటే నేను డైరెక్షన్ చేసిన కానీ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా అనొచ్చు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మణి సార్ కోసం మీ అందరు ఇలా రావటం లైక్ థ్యాంక్ యూ లైక్ స్టేజ్ ఒక నిండుదనంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు ఒకటి చెప్దామని క్లారిటీగా. సో నేను ఫస్ట్ టైం మణి శర్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు గేటు తెరుచుకొని లోపలికి వెళ్తే ఒక బెంచ్ కార్ ఉన్నిందనమాట. ఈ కార్ ఎప్పుడు కొనుక్కుంటాంరా మనం అనుకుని ఇట్లా లోపలికి వెళ్ళా. ఇలాంటి ఆఫీస్ ఎప్పుడు కట్టించుకోవాలరా అని లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన ఆ టకీలా కలెక్షన్ ఉందన్నమాట. ఆ టకీలా కలెక్షన్తో చిన్న ఇండిపెండెంట్ ఫిలిం తీయచ్చు మనం. ఆయన నేను హార్మోనియంతో దుమ్ము దులుపుకుంటుంటే వీడు ఛాన్స్ ఇచ్చాడని చెప్పారు. అసలు అర్థం ఉందా సార్ అసలు దీంట్లో? అసలు ఎందుకు సార్ ఇలా చెప్తారు? అప్పటికి ఇప్పటికీ ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సాయి రాజేష్ వెళ్ళి అడిగింది, సాయి రాజేష్ దుమ్ము దులిపాను ఆయన ఏ సెన్స్లో చెప్పారంటే మెలడీస్ అడిగాను. సినిమాలో 7 పాటలు అంటే 7 పాటలు నాకు మెలడీస్ కావాలి సార్, మేము మిస్ అయిపోతున్నాము. దాదాపు మీరు ఈ 5-10 ఏళ్లలో ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక లవ్ స్టోరీకి అన్ని పాటలు మెలడీలు ఇవ్వలేదు మీరు, నాకు మెలడీలే కావాలి, వేరే పాట వద్దు అని ఆయన రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా ఇది. అంతేగాని సో ఆయన నేను మాట్లాడంటే పొరపాటు ఆ రోజు మాట్లాడించిన దానికి చాలామంది దానికి రీల్స్ వేసి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసి ఏవేవో పెట్టారు. అదంతా నిజం కాదు, నమ్మకండి అసలు. అండ్ ఈ పాట క్రెడిట్ మణి సార్తో పాటు ఇద్దరికి ఇవ్వాలి. ఒకటి అనంత్ శ్రీరామ్ అండ్ మా రవి, డైరెక్టర్ రవి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చాలా ఒక హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్కి ముందు లిరిక్ రాసి, పల్లవి రాసి, దాన్ని రవికి చెప్పి, రవి దాన్ని ఒక డిఫరెంట్ అప్రోచ్తో సార్ అయ్యా లిరిక్కి అది పల్లవి ట్యూన్ చేశారు సార్. చరణం అంతా మళ్ళీ ట్యూన్కి లిరిక్ రాశారు. సో ఇది ఇలాంటి పాట చాలా గట్స్ ఉండాలి డైరెక్టర్కి తీసుకోవటానికి. కొన్ని పాటలు మణి సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఒకటి ఇన్స్టెంట్గా ఎక్కుతుంది, ఒక పాట నరాల్లోకి ఎక్కితే స్లోగా ఇంకా అది ఆ పాట చచ్చే వరకు మనతో నిలిచిపోతుందని. అలాంటి పాట ఈ పాట. ఇది నాకు తెలుసు చాలా ఇన్స్టెంట్గా మీ బుర్రలోకి ఎక్కకపోవచ్చు, కానీ స్లో పాయిజన్ ఒక్కసారి ఎక్కిన తర్వాత మణి సార్ క్లాసిక్స్లో టాప్ సాంగ్గా ఉంటుంది ఇది. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట మిమ్మల్ని వదలదు. ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, సినిమా అంతా ఈ పాట ట్రావెల్ అవుతుంటుంది. ఒక చాలా గొప్ప పాటగా నిలిచిపోతుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ నాకు కిరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్లో నేను చూస్తున్నప్పుడు, అంటే ఫుల్ సాంగ్ నేను చూపించలేకపోయాను అసలు. అంటే ఎక్కడ ఏ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మిస్ అయిపోతానని చాలా కంట్రోల్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కిరణ్ బోరం గారి ఆయన పెర్ఫార్మెన్స్ రేంజ్ అనేది ఇప్పుడే చూపించొద్దు, సినిమా వచ్చిన వాళ్ళందరికీ అసలు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చాలా కష్టపడి కట్ చేయాల్సి వచ్చింది ఈ సాంగ్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినందుకు కాదు, ఈ పాత్రకి ఇంత గొప్ప ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరీ, నువ్వు ప్రాణం పెట్టావు సినిమాకి. అండ్ చూడగలుగుతున్నాను ఈ సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు
చాలా రకాలుగా నీ చుట్టూ నడుస్తూ వెళ్తుంటుంది కదా. సో అంత మంచి పాత్రను నువ్వు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బయట వాళ్ళందరూ నేను తమిళ అమ్మాయిని తీసుకొచ్చాం అనుకుంటున్నారు, కానీ యా మన పద్మారావు నగర్ సికింద్రాబాద్ అమ్మాయి. తను మంచి సింగర్ కూడా. అప్పుడప్పుడు చరణం నుంచి పాట మొదలు పెడుతుంటుంది, అంటే నేను కూడా సింగర్ అని చెప్పటానికి. అండ్ థ్యాంక్ యూ. 100 కోట్లు కొట్టకపోయినా అందరం మనసులో గెలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.